హాయ్ ఫ్రెండ్స్, టుడే వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ ట్రెడిషనల్ లుక్తో నెల్లూరులో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. గుడి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ చెప్పులు బయట పెట్టాలి కదా అని చెప్పేసి ఇక్కడ చూస్తే చాలా చెప్పులే ఉన్నాయి. ఎక్కడ మిస్ అయిపోతాయా అని చెప్పేసి మేమైతే సపరేట్గా వేరే వేరే ప్లేస్లలో పెట్టేశాము, ఎవరు తీయకుండా ఉంటారనేసి. అట్లుంటుంది మాతోని ముచ్చట. అలా వెళ్ళేసి కొబ్బరికాయ అయితే తీసేసుకొని గుడి లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ గుడి అయితే మాకు చాలా స్పెషలు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మేమే కాదు, ఎక్కడెక్కడో నుంచి వస్తుంటారు ఇక్కడ. వరలక్ష్మి వ్రతం కూడా చాలా బాగా చేస్తారు, చాలా స్పెషల్గా ఉంటుంది. ఇంకా గుళ్ళోకి వెళ్ళేసి అలా ఒక 3 ప్రదర్శనలు అయితే చేసేసాము. ఇంకా ఇక్కడ కూర్చొని మేమైతే దీపం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాము. ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్తే ఇక్కడైతే చాలామందే ఉన్నారు. మొత్తానికి ఇంతమంది ఉన్నా కానీ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారు కూడా పూల డెకరేషన్తో చాలా బాగున్నారు. మాకైతే అస్సలు రాబుద్ది అవ్వట్లేదు అక్కడి నుంచి. గుడికెళ్ళి ప్రసాదం తినకుండా ఉంటామా? అబ్బే అస్సలు జరగదు అది. ఎంత క్యూ ఉన్నా, ఎంత లైన్ ఉన్నా ఖచ్చితంగా నిలబడి ప్రసాదం తీసుకొని తినేసే వెళ్ళాలి. అలా మొత్తానికి సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే బాయ్.